నేహాభిక్రమణాసోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన బహుశాఖాయనం తాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఇంక భగవద్గీత యొక్క సారాంశ విశేష వివరణ శ్రీకృష్ణుడు మొదలుపెట్టాడు అని మనము అనుకోవచ్చు. ఈ 2 శ్లోకాల ద్వారా శ్రీకృష్ణుడు నిష్కామ కర్మ మార్గము గురించి చెబుతున్నాడు. ఏమిటంటున్నాడు? అర్జున, నిష్కామ కర్మయోగ సంకల్పము ఒకసారి మొదలైతే దానికి బీజనాశనం అంటూ ఉండదు. అంటే ఆ సంకల్పము ఎల్లకాలము మీలో ఉంటుంది. దీని ఆచరణకు ప్రయత్నించి విఫలమైనా సరే దాని వలన వచ్చే నష్టము కానీ హాని కానీ మీకు ఏమీ ఉండదు. నిష్కామ కర్మయోగాన్ని ఏ మానవుడైనా కొద్దిపాటి కాలానికి కూడా ఆచరించగలిగితే, అంటే కొద్దిపాటి సమయానికైనా ఆచరించగలిగితే జన్మ మృత్యు రూపమైన భయాల నుంచి కాపాడబడతారు. నిష్కామ కర్మ సంకల్పానికి కావలసినది అర్జున కేవలము దృఢ నిశ్చయము మాత్రమే. ఇది తెలుసుకోని అనేక మంది మూర్ఖులు, భోగలాలసులు అయిన మానవులు చంచల బుద్ధితో ఒక పద్ధతి లేకుండా ప్రతి కోరికను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ పరుగులు పెడుతూ ఒక దారి తెన్ను లేకుండా అయిపోతారు అర్జున.